వేదాంతన్న ఒక 2 minutes ఏమైనా మాట్లాడితే బాగుంటుంది సినిమా గురించి. సో ప్రాస్టిట్యూట్ గురించి ఏంటి అంటే వాళ్ళు బట్టలు ఇప్పడానికి కారణం చాలా ఉంటాయి. అందరూ ఆనందాల కోసమో సుఖాల కోసమో ఆర్ఎల్స్ డబ్బు కోసమో చేయరు. బాధ్యత వాళ్ళని బట్టలు ఇప్పే దగ్గరికి తీసుకొస్తుంది. ఎవరి లైఫ్ లో అయినా కూడా ఎన్ని గుడ్డు ఉన్నా కూడా ఎవరన్నా ఒకరు వచ్చి ఏదో మిస్టేక్ ఉందా అని అందరు దాన్ని చూస్తారు. ఇలా ఎవరి లైఫ్ లో కూడా వాళ్ళ సాటిస్ఫాక్షన్ అనేది ఎప్పటికీ ఎదుటి వాళ్ళ మీద కారణమే ఎందుకు ఉండాలి. మనం చేసింది మన అంతరాత్మ నచ్చింది సరిపోతుంది కదా. ఎవ్రీ టైం నువ్వు సాటిస్ఫై అవ్వాలంటే ఎదుటోడు చెప్పాలి నువ్వు తోపురా అని చెప్పి. నీది నువ్వు అనుకో కదా నేను తోపు చేసిన అని రిసీవ్ చేసుకున్నారు హ్యాపీగా పాజిటివ్గా అనుకున్నా కూడా ప్రతి ఒక్కరికి నేను ఈరోజు నా టైం 25 minutes ఆర్ ఎల్స్ 1 hour టైం స్పెండ్ చేసిన పాయింట్ టు పాయింట్ ఏం చెప్పాలనుకున్నా ఓపెన్ గా చెప్పిన అందరు దానికి రిప్లై ఇచ్చారు హ్యాపీ. ఒక ప్రాస్టిట్యూట్ గురించి ఓవరాల్ గా సినిమా ప్రాస్టిట్యూట్ గురించి తిరిగింది కాబట్టి ఒక చిన్న స్టోరీ చెప్తా. నేను నా లైఫ్ లో ఎవ్వరు నమ్మరు, నేను నా లైఫ్ లో నేను ఆటో కూడా నడిపిన, అంటే ఆ స్టేజ్ నుంచి కూడా వచ్చిన. అండ్ నేను మీ ఇందాక నువ్వు అన్నావు కదా వెనక నిలబడి ఈ స్టేజ్ ఏదో ఒక రోజు ఎక్కితే బాగుంటుందని. అట్లా నేను జస్ట్ ఇట్లా ట్రావెల్ అవుతూ ఉంటే కొంతమంది నాటకం వేసుకోవడానికి అంత మేకప్స్ వేసుకొని నడుచుకుంటూ పోతుంటే అది చూసి ఏదో ఒక రోజు నేను రవీంద్ర భారతిలో నిలబడాలి అని చెప్పి ఒక ఆలోచనతో మొదలయ్యి థియేటర్ క్లాసెస్కి వెళ్ళి క్రియేటివ్ థియేటర్ అని చెప్పి క్లాసెస్కి వెళ్ళి అజయ్ అన్న అక్కడ ఉంటారు తనతో వెళ్ళి కోహం అనే ఒక నాటకం, కోహం అంటే నేనెవరు అనే ఒక నాటకం నేను చెయ్యాలనుకొని ఆడిషన్ ఇచ్చిన అది డబ్బులు లేకపోయినా వాళ్ళని తీసుకొని అందులో కోహం అనే నాటకంలో కరికాలుడు అని మెయిన్ గెటప్కి ఫైనల్గా కరెక్ట్ విత్ ఇన్ 2 months బయట నుంచి చూసిన జస్ట్ ఆర్టిస్ట్లను బయట నుంచి చూసి అదే రవీంద్ర భారతిలో మెయిన్ బయట కింద స్టేజ్లో అదే రవీంద్ర భారతిలో కరికాలుడు గెటప్ వేసిన. సో ఓవరాల్ ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో డెస్టినీ అనేది ఖచ్చితంగా ఒక దగ్గర లాక్ అయి ఉంటుంది. ఉంది అని చెప్పి దాన్ని వదిలేయొద్దు. ఖచ్చితంగా మన ప్రయత్నాలు ప్రతి దగ్గర ఉండాలి. ప్రతి అడుగులో అనుభవం అనేది వస్తుంటుంది. అనుభవమే విజయానికి రేపు పొద్దున కారణం అవుతుంది. ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అనుభవం ఏమంటారు నీకు గెలుపుకు కారణం అవుతుంది. రోజు కొంచెం కొంచెం ఒక రాయి పైన ఒకటేసారి 100 లీటర్ల నీళ్లు పోయడం ఒక లెక్కుంటే అదే రాయి పైన చుక్క 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 డాట్ అదే 1000 లీటర్ల నీళ్లు పోస్తే రాయికి బొక్క పడుతుంది. అదే 1000 లీటర్ల నీళ్ళు ఒకసారి పోస్తే లింగం మీద నీళ్ళు పోసినట్టు అవుతుంది. సో మన కష్టం ఈ రోజు నీకు మోటివేషన్ రాగానే రేపు పొద్దున నేను సపోర్ట్ చేస్తాంటే కదా నువ్వు ప్రతి డే నీ ఖచ్చితంగా నీ కష్టం అట్లా ప్రాసెస్ వైజ్ వెళ్తూ ఉండాలి. అరే ఏదైనా కూడా ఒక చెట్టు ఎదగాలంటే ఫస్ట్ విత్తనంతో మొదలవుతున్నట్టు మీ చిన్న ప్రయత్నం అందులో కూడా ఏదో ఒక సందేశం ఇవ్వాలి, మంచి మెసేజ్ ఇవ్వాలనే ఒక ఆలోచన గొప్పది. ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం కమర్షియల్ సొసైటీలో ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్ళే మీలాంటి కళాకారులకు సపోర్ట్ చేయడానికి ఎల్లప్పటికీ నేను ఖచ్చితంగా ముందుంటా. అదేవిధంగా ఓపెన్గా మాట్లాడతా. అంకుల్ అనుకున్నటువంటి స్టోరీని ఒక మంచి ఇంటెన్షన్తో స్టార్ట్ అయినటువంటి అంకుల్ ఆలోచన కాస్త స్క్రీన్ పైన పెట్టడానికి మీ అందరూ కళాకారులు ఆఫ్ ది కెమెరా కష్టపడ్డ అందరికీ కూడా నైస్ ఏమో అవుతున్నది ఇక్కడ అంటే బంద్ చేయమంటే బంద్ చేస్తాం మాట్లాడు టెన్షన్ లేదు. ఈ పటాపట పేరు ఏమో అర్థమైతే లేదు. కేసీఆర్ మాట్లాడినప్పుడు ఇచ్చిన అవుతుంది ఎవడైనా ఏమవుతున్నది సరే వాట్ ఎవర్. వాస్తవానికి చెప్పండి ఏం లేదు పరిచయం లేదు బంద్ చేసుకుంటా ఓకేనా ఇప్పుడు రైట్. ఎంతో మంది కళాకారులు అంతరించిపోతున్నారు. వాస్తవానికి కారణాలు ఎన్నో ఉండొచ్చు. కొంతమందికి మంచి ప్లాట్ఫామ్ దొరకదు, ఇంకొంతమందికి దారి దొరకదు. ఇలాంటి తరుణంలో ఇంత ఏమంటారు ప్రతి రంగంలో కాంపిటీషన్ ఉంది. సినిమా రంగం వరకు వస్తే ఇంకా ఎక్కువ ఉంది. ఇలాంటి రంగంలో ఇలాంటి సమయంలో ఇప్పుడు కూడా ఏదో ఒకటి చేయాలనే తపనతో ప్లాట్ఫామ్ దొరకకపోయినా డోరు మనమే తెరుచుకొని ముందుకెళ్తున్నటువంటి హరీష్ అండ్ ఆల్ ద టీమ్ మెంబర్స్కి ఇలానే ముందుకెళ్ళండి. ఖచ్చితంగా మీకు ప్రజల ఆదరణ ఉంటుంది. అదేవిధంగా మాలాంటి మీడియా ఛానల్స్ నుంచి కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం, ఎన్నుకుంటాం, ఇంకా ముందుకెళ్ళాలని మనసారా కోరుకుంటున్నా. ఫైనల్గా నా థింగ్ ఏంటంటే నేను మిమ్మల్ని ఇంకా ఏమంటారు ఎనర్జీ ఇద్దాం అనుకుంటున్నా, ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నా. థ్యాంక్ యూ. ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.